హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవీస్ టీవీ. నిన్న ఈవినింగ్ 7:30 షో చెన్నై లవ్ స్టోరీ మూవీ చూసి వచ్చాను. మూవీ ఎలా ఉంది ఏంటి అని డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోకి చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. కిరణ్ అబ్బవరం లాస్ట్ ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే మాత్రం చెన్నై లవ్ స్టోరీలో ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. అండ్ ఈ సినిమాని ఒంటి చేత్తో నిలబెట్టిన గౌరీ ప్రియ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ అమ్మాయికి. నాకైతే ఈ జనరేషన్‌కి దొరికిన ఒక సౌందర్య లాంటి యాక్టర్ అనిపించింది. నిజంగా అంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్, అంత బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్ళకి ఆ గౌరీప్రియ గురించి నేను మాట్లాడేది అర్థమవుతది. ఎందుకంటే అంటే ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఈ సినిమా ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీ. మనకి మేల్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీస్ చాలా వస్తూనే ఉంటాయి. ఎప్పుడు రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. బట్ ఒక ఫీమేల్ వైపు నుంచి వచ్చే లవ్ స్టోరీస్ చాలా రేర్‌గా వస్తూ ఉంటాయి. అలాంటి రేరెస్ట్ పీస్ చెన్నై లవ్ స్టోరీ. అండ్ ఈ సినిమా అసలు ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా, ఎందుకంటే నాకు తెలిసి నిన్న థియేటర్ కూడా చాలా మంది ఇంక్లూడింగ్ మీ జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చారు. కొంతమంది నిబ్బగలైతే ఏమైనా సీన్స్ ఉంటాయేమో అని వచ్చారు. ఓవరాల్‌గా చెప్పాలి అంటే మాత్రం సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అందరూ షాక్‌లో ఉన్నారు. సాయి రాజేష్ గారి దగ్గర నుంచి, ఎస్‌కేఎన్ నుంచి ఇంత మంచి లవ్ స్టోరీ వస్తదనేది మాత్రం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని మాట్లాడుకోవడం నేను ఇంటర్వ్యూలో చూసాను. ఇంటర్వ్యూల తర్వాత సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇచ్చిన ట్విస్ట్ అలాంటిది. సో సెకండ్ హాఫ్‌ని ఎలా రన్ చేశారు, దాన్ని బట్టే ఈ సినిమా సక్సెసా లేకపోతే ఫెయిలా అనేది అర్థమవుతుంది అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేశారు. చాలా మంది చాలా ఎక్సైటింగ్ గా వచ్చి సెకండ్ హాఫ్ కి కూర్చున్నారు థియేటర్లో. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మాత్రం మిక్స్డ్ రెస్పాన్సే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ యాక్సెప్టెన్సీ మ్యాటర్స్. ఎందుకంటే ఇది ఒక ఫిమేల్ ఓరియంటెడ్ గా, అంటే ఫిమేల్ చుట్టూ ఫిమేల్ కోసం ఫిమేల్ కోణంలో రాసుకున్న కథ ఇది. దీన్ని యాక్సెప్ట్ చేయాల్సింది ఆడవాళ్ళు, ఫ్యామిలీ ఆడియన్సే. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కనుక, ఆడవాళ్ళు కనుక రావడం ప్రారంభించి వాళ్ళ మౌత్ పబ్లిసిటీతో కనుక సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్తే మాత్రం కిరణ్ అబ్బవరం కెరీర్ లో ది బెస్ట్ ఫిలిం అండ్ ది బెస్ట్ గ్రాస్ చేసిన ఫిలిం గా ఈ సినిమా నిలిచిపోతుంది. ఎందుకంటే అంత పొటెన్షియల్ ఉన్న లవ్ స్టోరీనే. ఈ సినిమాలో మనకి చాలా హింట్స్ ఇస్తారు. అంటే సెకండ్ హాఫ్ ని బేస్ చేసుకుని ఫస్ట్ హాఫ్ లోనే కొన్ని సీన్స్ లో చెప్పేస్తారు సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతుంది, మనల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. ఆ సీన్స్ కనుక మనం పట్టుకోగలిగితే, ఆ సీన్స్ కనుక మనం అర్థం చేసుకోగలిగితే మాత్రం సెకండ్ హాఫ్ ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాం. లేదంటే సెకండ్ హాఫ్ లో కన్ఫ్యూజన్స్ వస్తాయి, క్వశ్చన్ మార్క్స్ వస్తాయి, అండ్ యాక్సెప్టెన్స్ వైజ్ గా కూడా కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. సో ఇలాంటివి ఏమీ లేకుండా ఫస్ట్ హాఫ్ లో ప్రతి పాయింట్, ఒక ఫిష్ పాట్ నుంచి, ఆ హీరోయిన్ ఇంట్లో ఉన్న ఒక అక్వేరియం నుంచి, ఇలాంటి చిన్న ఎలిమెంట్స్ ని కూడా మనం డీప్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ సినిమా క్లైమాక్స్ లో కూడా క్లారిటీ ఇస్తారు దాని గురించి. బట్ ఇవన్నీ అర్థం చేసుకుంటూ చూస్తే సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా నచ్చుద్ది సినిమా. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అలాగని కొత్త సబ్జెక్ట్ అంటే కొత్తదేం కాదు. ఒక 2-3 సినిమాల నుంచి క్లబ్ చేసిన ఒక లవ్ స్టోరీనే. బట్ బ్యూటిఫుల్ గా స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ కానీ, డైలాగ్స్ మెయిన్ చెప్పాలి అంటే ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మణి శర్మ గారు ఇచ్చిన సాంగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంటర్వెల్ కి ముందు వచ్చే సాంగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. చాలా కాలం అయిపోయింది అసలు మంచి సాంగ్స్ విని, మంచి మెలోడీస్ విని. సో చాలా రిలీఫ్ గా అనిపించింది, చాలా బాగున్నాయి సాంగ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సీన్స్‌లో మంచి ఎలివేషన్ ఇచ్చింది సీన్స్‌కి. చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టానికి ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే మాత్రం చాలా బాగా పండిద్ది ఆ సన్నివేశం. సో అలాంటి సీన్స్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. కొన్ని సీన్స్‌లో మాత్రం ఒక 4, 5, నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అంటే ఒక 4, 5 సీన్స్‌లో మాత్రం కొంచెం డిఫరెంట్ టేకింగ్, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్‌లో ఏమైనా ఆలోచించి ఉంటే బాగుండేమో. ఎందుకంటే ఒక మంచి ఎమోషనల్ సీన్స్ కూడా కొంత కామెడీగా అయిపోయాయి. చాలా మంది నవ్వుకుంటున్నారు అలాంటి సీన్స్ వచ్చినప్పుడు. సో వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకునుంటే ఇంకొంచెం బాగుండేది రిజల్ట్. అండ్ ఫైనల్లీ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే మాత్రం ఈ సినిమాని బాగా డీప్‌గా అర్థం చేసుకుంటూ, చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ ఎండింగ్ వరకు, అంటే ఎండ్ క్రెడిట్స్ పడుతున్నా సరే పక్కన మీకు చూపిస్తా ఉంటారు. డీటెయిలింగ్ ఉంటది. ప్రతిదీ డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తే మాత్రం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ సినిమా బాగా నచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కి, ఆడవాళ్ళకి ఈ సినిమా కనుక నచ్చి వాళ్ళకి అర్థమయ్యి ఎక్కితే మాత్రం సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఈ సినిమాకి చాలా మంది నెగెటివ్ రివ్యూసే ఇస్తారు. ఎందుకంటే సెకండ్ హాఫ్ యాక్సెప్టెన్సీ చెప్పాను కదా! యాక్సెప్టెన్సీ మ్యాటర్స్ సెకండ్ హాఫ్. అది కొత్తగా ట్రై చేసినప్పుడు, కొత్తగా అంటే ఒక అమ్మాయి కోణంలో తీసినప్పుడు దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి ఏంటి అనేది ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ చేతుల్లోనే ఉంది. సో ఈ సినిమా వాళ్ళకి నచ్చితే మాత్రం బ్రహ్మరథం పెట్టేస్తారు ఈ సినిమాకి. అండ్ సాయి రాజేష్ గారు, ఎస్‌కేఎన్ గారి మీద ఉన్న అభిప్రాయం మారుతది ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే 'బేబీ' లాంటి సినిమా తీసిన తర్వాత కొంతమంది ఆడియన్స్ వాళ్ళ సినిమాలు ఏం చూస్తాంలే అన్నీ అవే ఉన్నాయి అనుకునే ఇదికి ఈ సినిమాకి అసలు సంబంధం లేదు. ఒక ప్యూర్ లవ్ స్టోరీ, చాలా మంచి లవ్ స్టోరీ ఇచ్చారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే ఒక ప్రాపర్ కిస్ సీన్ కూడా ఉండదు ఈ సినిమాలో. ఎవరైనా సీన్స్ ఉన్నాయా, ఉన్నాయా అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసి సినిమాకెళ్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. అవేముండవు. ఒక ప్యూర్ లవ్ స్టోరీ, ఒక జెన్యూన్ లవ్ స్టోరీ ఉంటే మాత్రం, అంటే ఒక అమ్మాయి లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీశారు ఈ సినిమా. ఆ అమ్మాయి చుట్టూ రాసుకున్న కథ ఇది. ఒక అమ్మాయి మనోవేదన, ఒక అమ్మాయి ప్రేమ, ఒక అమ్మాయి ఆలోచన, ఒక అమ్మాయి కన్‌ఫ్యూజన్, ఇలాంటివన్నీ కలిసున్న సినిమా. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేయగలిగి, ఇవన్నీ అమ్మాయి కోణంలో అర్థం చేసుకోగలిగే అంత విశాలమైన మనసు మీకుంటే ఈ సినిమా చాలా బాగా నచ్చే అవకాశం ఉంది. లేదు అంటే మాత్రం ఈ సినిమాకి ఒకటే టాక్ వస్తది.
అయితేనేమో సూపర్ హిట్, లేదంటే మాత్రం నచ్చలేదని చెప్పేస్తారు. ఎందుకంటే పర్లేదు, బానే ఉంది, యావరేజ్‌గా ఉందని మాత్రం చెప్పరు. మ్యాటర్ ఏంటంటే కాన్సెప్ట్ అలాంటిది. సో, ఈ సినిమాకి మాత్రం రివ్యూస్ పట్టించుకోకుండా ఒక అటెంప్ట్ చేద్దాము, థియేటర్‌లో చూద్దాము అనుకుంటే మాత్రం హ్యాపీగా ఎళ్ళిపోండి. ఫస్ట్ హాఫ్ అంతా విచ్చలవిడిగా నవ్వుకుంటారు. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా చాలా ఎలిమెంట్స్‌లో నవ్వుకుంటారు. మంచి కామెడీ డైలాగ్స్ ఉంటాయి, మంచి కామెడీ సీన్స్ ఉంటాయి. బట్ అలాగే ఈక్వల్‌గా ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. సో, మంచి ఎంటర్‌టైన్‌మెంట్, మంచి మూవీ వచ్చింది. సో, దీన్ని మీ భుజాల మీద ఏసుకొని తీసుకెళ్తారా లేదా అనేది చూసుకోవాలి. సినిమా చూసిన వాళ్ళు కూడా మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.